హలో అండ్ వెల్కమ్ టు సాక్షి టీవీ. కోల్కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ లోని విజయవంతమైన జట్టులో ఒకటిగా పేరొందింది. ముంబై ఇండియన్స్ 5, చెన్నై సూపర్ కింగ్స్ 5 తర్వాత అత్యధిక టైటిల్స్ సాధించిన రెండో జట్టుగా నిలిచింది. టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ కెప్టెన్సీలో 2012, 2014 సీజన్స్ లో ట్రోఫీ గెలిచిన కోల్కతా ఈ ఏడాది కూడా ఛాంపియన్ గా నిలిచింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఐపీఎల్ 2024 విజేతగా అవతరించింది. ఈ విజయంలో కోచ్ చంద్రకాంత్ పండిట్ తో పాటు మెంటర్ గా వ్యవహరించిన గంభీర్ పాత్ర కూడా కీలకం. ఈ నేపథ్యంలోనే అతను టీమిండియా ప్రధాన కోచ్ గా ఎంపిక కావడం విశేషం. ఇంతవరకు శిక్షకుడిగా పనిచేసిన అనుభవం లేకపోయినా కేకేఆర్ విజయం సాధించిన తీరుతో బీసీసీఐ గౌతీపై నమ్మకం ఉంచింది. అందుకే రాహుల్ ద్రవిడ్ స్థానాన్ని అతనితో భర్తీ చేసింది. శ్రీలంకతో సిరీస్ సందర్భంగా గౌతీ హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో కేకేఆర్ కొత్త మెంటర్ ఎవరా అని క్రీడా వర్గాల్లో చర్చ జరుగుతుంది. గంభీర్ స్థానంలో ద్రవిడ్ ఈ బాధ్యతలు స్వీకరిస్తాడని ఇన్నాళ్లుగా ప్రచారం జరగగా తాజాగా కొత్త పేరు తెరమీదకొచ్చింది. సౌత్ ఆఫ్రికా దిగ్గజ బ్యాటర్ జాక్విస్ కలీస్ కేకేఆర్ మెంటర్ గా రానున్నాడని సమాచారం. అంతర్జాతీయ క్రికెట్ లో పరుగుల వరద పారించిన ఈ బ్యాటింగ్ ఆల్రౌండర్ ఐపీఎల్ లోనూ సత్తా చాటిన విషయం తెలిసిందే. కేకేఆర్ 2012, 2014లో టైటిల్ గెలిచిన జట్టులో కలీస్ కూడా సభ్యుడు. గంభీర్ కెప్టెన్సీలో కోల్కతాకు ఆడిన ఈ కేప్ టౌన్ స్టార్ 2015లో బ్యాటింగ్ కన్సల్టెంట్ గా కొత్త అవతారమెత్తాడు. అనంతరం 4 సీజన్ల పాటు కేకేఆర్ హెడ్ కోచ్ గాను వ్యవహరించాడు. ఈ పదవి నుంచి వైదొలిగిన తర్వాత సౌత్ ఆఫ్రికా జట్టు బ్యాటింగ్ కన్సల్టెంట్ గా కలీస్ నియమితుడయ్యాడు. ఈ నేపథ్యంలో తమతో సుదీర్ఘ అనుబంధం ఉన్న జాక్విస్ కలీస్ తో తిరిగి జట్టు కట్టేందుకు కేకేఆర్ యాజమాన్యం ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. గంభీర్ స్థానంలో కలీస్ ను తమ మెంటర్ గా నియమించాలని భావిస్తున్నట్టుగా సమాచారం.